హాయ్ అండి. ముందుగా ఇదిగోండి, నేనైతే ఎక్కడున్న ప్లేస్ ఏంటి అనేది చెప్తాను. ముందుగా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? మరి ఇదిగోండి, మేమైతే చెర్లపల్లి దగ్గర ఉన్నాము. చెర్లపల్లి రైల్వే స్టేషన్ అండి ఇదైతే. ఇంకా మేమైతే చెర్లపల్లి రైల్వే స్టేషన్లో దిగాము. సికింద్రాబాద్లో దిగాలి, కానీ కాకపోతే కొంచెం మా తమ్ముని వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఈ రూట్ కొంచెం దగ్గర ఉంటుందేమో అనుకొని చెర్లపల్లిలో దిగాము. చూడాలి, ఓకేనా? ముందుగా మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వీడియోస్ చూడండి, ప్రతి వీడియోకు లైక్ ఇవ్వండి. తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా? మేమైతే హైదరాబాద్ వెళ్తున్నామండి. ఇదిగోండి మా శ్రేష్ఠ, మా మామత, శేఖర్ ఇంకా వాళ్ళైతే ముందు వెళ్ళిపోయారు. మేము వీడియో తీసుకుంటుంటే లిఫ్ట్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే వెనక కాగేసినాం, ఓకేనా? మేమైతే చిన్న తమ్ముని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. చాలా రోజులు అవుతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళాక అని వెళ్తున్నాము. అలాగే ఇంకా ప్రేయర్ ఉంది, అక్కడ ప్రేయర్ ఉంది కాబట్టి ఇంకా వెళ్తున్నాం. మేమైతే మార్నింగ్ భాగ్యనగర్కి వచ్చినాము. ఇప్పుడైతే టైం అయితే 10:30 అట్లా అవుతుంది. ఇంకా ఆ టైంలో చెర్లపల్లిలో దిగినాం. ఎందుకంటే సికింద్రాబాద్కి వెళ్ళేసరికి అట్లా లేట్ అవుతుందని కొంచెం రూట్ దగ్గర ఉంటుంది అని వెళ్తున్నాము. మా జర్నీ ఏ విధంగా ఉంటుంది అనేది నేను ముందైతే చూపిస్తా చూడండి. ఇప్పుడైతే మేమైతే లిఫ్ట్లో వెళ్తున్నాము. ఇంకా మా కోసం వాళ్ళైతే అక్కడ బయట వెయిటింగ్లో ఉన్నారు. ఇంకా శ్రేష్ఠ ఇదిగో మళ్ళీ నా దగ్గరికి ఉరికొచ్చిండు. ఇంకా అక్కడ తమ్ముని వాళ్ళు కూర్చున్నారు కదా, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఇంకా మళ్ళీ మా దగ్గరికి వచ్చిండు. ఇంకా ప్లేస్ అంతా చాలా బాగుంది, అదంతా కొత్త కట్టింది, చాలా బాగుంది. ఇంకా మేమైతే దానికోసమే ఇంకా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. కానీ కాకపోతే చాలా డిస్టర్బెన్స్ ఉంది అక్కడ. అంటే ట్రైన్ల సౌండ్స్ అవన్నీ ఇంకా చాలా డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి నేనైతే మళ్ళీ మాట్లాడుతున్న వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ చాలా అంటే చాలా బాగా కట్టిన చెర్లపల్లిది అయితే రైల్వే స్టేషన్ అయితే ఎక్సలెంట్ ఉన్నది. అయితే మళ్ళీ ఇంకా మేము వచ్చేటప్పుడు కూడా రిటర్న్లో కూడా ఇట్లా కూడా వద్దామా అనుకుంటే జస్ట్ అట్లా జోగేసుకుంటా నేను మా మమత నవ్వుకుంటానైతే వస్తున్నాము. కొంచెం ముందుకు వెళ్ళిపోవాలి, ఇంకా ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోవాలంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా మేమైతే అలా సరదాగా నడుస్తున్నాము. అట్లా జరిగిపోయింది. ఈరోజు అయితే మేమైతే మార్నింగ్ వచ్చేసినాము. చూడండి ఇంకా మా వీడియో అనేది ఎట్లుంటుంది ముందు అనేది. ఇప్పుడే మేమైతే ఇంకా స్టేషన్లో నుంచి అయితే ఇంకా బయటకు అయితే ఇంకా వెళ్ళడానికి వెళ్తున్నాము. ఇంకా అలాగే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసినామండి. ఇంకా బస్సులో ఉన్నాము. ఇంకా బస్సులో అయితే ఇంకొక 2 మార్చాలి కాబట్టి ఫస్ట్ అయితే చెర్లపల్లి దగ్గర నుంచి అక్కడ బస్ స్టాప్ నుంచి అయితే ఇంకా మేము డైరెక్ట్ ఉప్పల్కి వెళ్ళిపోతున్నాము. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ తమ్ముని దగ్గరికి వెళ్ళడానికి ఇంకా వేరే ఒక బస్ ఎక్కాలి. అట్లా మేము కానీ జర్నీలోనైతే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాము. ఆల్రెడీ నా ఫేస్ చూస్తే మీకు ఏర్పడుతుంది కావచ్చు, చూడండి చాలా టైర్డ్ అయిపోయినాం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా ఇప్పుడైతే 9 అవుతుంది. ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తున్నాను, ఎందుకంటే మేము నైట్ అంతా ప్రేయర్కి వెళ్ళాము. నైట్ ప్రేయర్ ఉండే, మొత్తం నైట్ వెళ్తే 9కి వెళ్తే మార్నింగ్ 5 అయింది. ఇంకా 5కి వచ్చి పడుకొని అయితే ఇప్పుడే లేచినాము. అందుకే గుడ్ మార్నింగ్ చెప్పిన. నిన్న వచ్చినాం కదా హైదరాబాదు. నిన్న వచ్చిన తర్వాత అసలు వ్లాగ్ చేద్దాం అనుకున్నా, కానీ అస్సలు వీలు కాలేదండి. ఎందుకంటే కొంచెం జర్నీలోనే టైర్డ్ అయిపోయినాం. వచ్చినాం, పడుకున్నాం. సాయంత్రం అయిపోయింది. సాయంత్రం దాకా పడుకొని రిలాక్స్ అయ్యి కొంచెం తినేసి ప్రేయర్కి వెళ్ళినాము. అస్సలు వ్లాగ్ చేయడానికి వీలు కాలేదు. అందుకనే ఇంకా స్టేషన్లో చూపించిన కదా అది. దాని తర్వాత ఇంకా మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ చేస్తున్నా. ఇప్పుడైతే మార్నింగ్ 9 అవుతుంది. 9 అయిపోయింది. ఇంకా పనులకు వెళ్ళే వాళ్ళు పనులకు ఇట్లా ఇదిగోండి మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం మేమైతే. ఇంక ఇట్లుంటుంది ముందైతే. ఇంకా ఖాళీ ప్లేస్ చూడండి, చూపిస్తే చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ పొలం కూడా ఉంటుంది చూడండి. మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది. ఇదిగోండి ఒకసారి చూపిద్దామని, ఏ డిస్టర్బెన్స్ లేదు, చాలా బాగుంది. జస్ట్ చూపిద్దామని చూపిస్తున్నా. ఇదిగోండి ఇంకా వ్లాగ్ వచ్చేసి అయితే ఇంకా మార్నింగ్ కంటిన్యూ ఉంటుంది చూడండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకెవ్వరు లేవలేదు. ఇంకా శ్రేష్ఠ అయితే లేచిండు. జస్ట్ శ్రేష్ఠ పని అయిపోయింది, మార్నింగ్ పని. చాలా బాగుందండి, చాలా
నచ్చింది నాకైతే ఇక్కడ ప్లేస్ అయితే. చూడండి, మీకు పొలం కనిపిస్తుంది కదా, ఇదిగోండి. ఓకేనా, ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూషన్ ఉంటుంది, చూడండి, చూపిస్తా. ఓకే మరి. అందరు లేచిన తర్వాత కాఫీ తాగినాం అందరం. ఇంకా టిఫిన్ చేద్దామని ఇంక ఇడ్లీ అయితే స్టార్ట్ చేసినాము. ఈరోజు మేము ఇక్కడే ఉందాం అనుకున్నాము. ఇక్కడే ఉండి కొంచెం బయటకు అలా అలా కొంచెం తిరగద్దాం అనుకున్నాము. కొంచెం వేరే వేరే ప్లేసెస్ అట్లా మనకు దగ్గరలో ఉన్నవి. కానీ కాకపోతే ఇంకా తమ్ముడు మరదలు ఉన్నారు కదా, శేఖర్ మమత, ఇంకా వాళ్ళకైతే నెక్స్ట్ డే మళ్ళీ లివ్ అనేది అసలు ఇవ్వలేరు. ఖచ్చితంగా డ్యూటీకి రావాలని చెప్పిన వాళ్ళు ఇంకేముంది, మేమైతే ఎన్ని ప్లాన్లు వేసుకున్నామో అవన్నీ అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. ఇంకా దాంతో చేసేది ఏం లేక ఇంకా మేమైతే టిఫిన్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము కదా, అప్పటికే 10 అయిపోయింది. 10కి ఇంకా మేము టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇంక ఈ టైంలోనే ఇంకా మళ్ళీ వెంటనే ఇంక టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసుకొని ఇంకా వీలైతే తినాలి, లేదంటే బాక్స్ పెట్టేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇంకా మేమైతే అప్పుడు వంట స్టార్ట్ చేస్తున్నాం అన్నట్టుగా. ఎందుకంటే భాగ్యనగర్కి వెళ్ళిపోవాలంటే ఇంట్లో నుంచి 2:30 వరకు ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలి. తమ్ముని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సికింద్రాబాద్కు ఒక 1 అవర్ ఉంటుంది టైము, జర్నీ అంత ఉంటుంది. కాబట్టి ఇంక ఈ టైంలోనే ఇవి చేసుకోవాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి, ఇంకా లంచ్ కూడా కంప్లీట్ అయిపోవాలి. కాబట్టి ఇంకా మేమైతే అసలు ఏమేమో అనుకున్నాం అంటే అన్ని ఇంకా ప్లేసెస్కి అట్లా కొంచెం వెళ్ళొద్దాము అన్నట్టుగా. ఎండలు ఎక్కువ కాలేదు కదా, ఎండలు ఎక్కువ అయ్యే టైంలో ఇంకా మేమైతే అలా వెళ్ళొద్దాం అనుకున్నాం. కానీ కాకపోతే అనుకున్నది ఒకటి అయింది, అయింది ఒకటి అయింది అన్నట్టుగా అయిపోయింది. కాబట్టి ఇంకా మేమైతే ఇక్కడ నేను మా చిన్న మరదలు తెలుసు కదా, ఇంకా వంట చేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయింది. ఇదిగోండి ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా లంచ్ అయిన తర్వాత ఇంకా వెళ్ళిపోవడమే. కాబట్టి ఇంకా మేము ఫాస్ట్గా చేసేసుకుంటున్నాం. ఇంకా చూసేయండి మరి. ఓకేనా. కానీ ఫస్ట్ టైం కదా మనం ఇట్లా చేసి, ఇది కూడా ఒక మనకు మంచి అనుభూతే. అంటే ఎప్పుడన్నా మనసు మారితే కూడా మళ్ళీ వేసుకో తినేలా ఉంటుంది కదా. ఓకే, ఫస్ట్ అది కార్డు కంప్లీట్ కానీరా, అన్నీ చేసేద్దాం. కొంచెం మెల్లగా మాట్లాడుకుంటారా, కొంచెం మెల్లగా మాట్లాడుకోండి, వీడియో తీసుకుంటాను. మరి ఇక్కడ పెట్టాను అక్క స్టాండ్. వాయిస్ కొంచెం తగ్గితే మేము మాట్లాడుకుంటాం. ఏం వేసలేదు అంటే ఎక్కువ కాజు వేయండి, కాజు వేయండి, బాదం కలుపుతాం కదా అక్క. సరే ఫస్ట్ ఫ్రై చేద్దాం, ఫ్రై చేసి మధ్యలో వేద్దాం. ఆన్లైన్ ఉందా? ఫస్ట్ టైం మేమైతే ఆల్రెడీ కర్రీ చేసినాము, రైస్ చేసుకున్నాము, కానీ బిర్యానీ తినాలనిపించింది. ఇంకా దీన్నే మళ్ళీ బిర్యానీ లాగా చేస్తున్నాం. చూడండి, ఇదిగో చూడండి, మేమందరం ఉన్నాం కాబట్టి ఇంకా బిర్యానీ తింటే బాగుండేమో అనిపించింది. అందుకని మళ్ళీ దీని బిర్యానీ లాగా మళ్ళీ బిర్యానీ ప్రాసెస్లోకి అయితే తీసుకెళ్తాను. చాలా సింపుల్గా ఉంటుంది. మీకు కూడా ఎప్పుడైనా కర్రీ వేరే రైస్ వేరే వేసుకుంటే అట్లా చేసేసుకోండి, మళ్ళీ సేమ్ బిర్యానీ లాగా కలుపుకోవచ్చు. తెలుగు ఉంటే ఏదైనా చేయవచ్చు. మా మమతకు చాలా తెలుగు ఉంది, మమతకు తెలుగు బాగుంటుంది. ఒకటేనా సరిపోతుందా? ఇంకా లేదా? ఇది ఒకటే కదా గిన్నె వల్ల కొంచెం సోపు కూడా ఉంచుదాం.
ఇది ఒక దాన్ని కుక్కర్లో పట్టుకో, నేను దాన్ని పట్టుకోవచ్చు, ఇక్కడ ఒకసారి పట్టుకో. ఎంత కష్టమైన పని కూడా ఇది. రెండు మూడు బొక్కలు ఎక్కువ కొట్టి తీసుకొచ్చాను కూడా అంత దేనికి చేస్తాను ఇంకేందిరా ఇంత ఈజీగా చేసుకోవచ్చు కదా బిర్యానీ ఇట్లా. మళ్ళీ మాట్లాడరా ఏం, నేనే మాట్లాడాలక్క. మీరు కూడా మాట్లాడాలి, మీరు ఉన్నారు కదా. చూసిండ్లా మా మమత హాయ్ ఆట బాయ్ ఆట అట్లా ఉంటుంది. నీకు తెలుసు అలా ఈ నల్లి బుక్ అయ్యాక నల్లిబొక్క రెండే ఉన్నాయి, ఇద్దరు చెరొకట. అత్త కళ్ళకి ఎవరికి వస్తే వాళ్ళకి అదృష్టవంతులు. మటన్ అయితే నువ్వు తినవా? మటన్ బిర్యానీ తినవా? పీసులు తినవా? దాన్ని ఏమంటారు, బొక్కలు తినవా? కొంచెం అడుగు అంటుకోకుండా ఉన్న గ్రేవీ. స్మెల్ మాత్రం అదిరిపోయింది. అదిరిపోయిందా? ఇంకా బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. చూడండి మాకు ఎంత తెలుగున్నదో కదా. వంట అయిన తర్వాత కూడా బిర్యానీ తినాలనిపించిందని ఇంకా డైరెక్ట్ మళ్ళీ తిని ఇంకా బిర్యానీ లాగా మేము చేసేసుకుంటాము. కర్రీ ఏం చేసినా రైస్ మా మమత చేసింది. ఇంకా మా హైమ అయితే వీడియో తీస్తుంది. దాంతో టైం తీసుకోవచ్చు. పైన వేసుకుంది కదా వాళ్ళు. దాంట్లో లాస్ట్ కదా ఫైనల్గా నీ హస్తం కూడా పడుతుంది చిట్టి. టేస్ట్ అదిరిపోతుందో మరి ఎట్లుంటుందో చూడాలి. అట్లా ఉంటుంది మనతోటి కదా. ఏది తినాలనిపిస్తే అది తినాల్సిందే. ఒక గంటతోటి అనరా. ఓకే అయిపోయిందిరా నీ పని. సెలవు. చూడండి మేమైతే కౌగి వేస్తున్నాము. ఆవు నెయ్యి అండి ఇది. ఇది మనం రెడీ చేసుకున్నదేనా? డబ్బా మాత్రం బయటది, ఘీ మాత్రం ఇంట్లో చేసింది. ఇంట్లో చేసిందేనా? ఓకే వెరీ గుడ్ గర్ల్. మా చిన్న మరదలు తెలుసు కదా అందరికీ. ఇదిగోండి ఇద్దరు తోటి కోడళ్ళు మరి గ్యాస్ దగ్గర ఉన్నారు. ఎట్లుంటుందో మేము తినంగా కూడా చూడాలి మరి. ఇంకా టేస్ట్ ముగ్గురు హస్తాలు నలుగురు పడ్డది చిటితోటి. కొంచెం వేసినా కదా. అరే కొంచెం పుదీనా కూడా కట్ చేసింది ఉందారా? ఈ బిర్యానీ ఇంట్లో చేసుకోవడం వల్ల అసలు ఎక్కడ తీసుకొచ్చుకున్నా కూడా తినాలనిపిస్తలేదు కదా. బయటదైతే అస్సలే సరిపోతుందిలే, మరీ స్మెల్ ఎక్కువ వస్తుంది, అసలు తినాలనిపించదు. కొత్తిమీర వేసాయి, పుదీనా వేసాయి, ఇప్పుడు అదేవి అవి కూడా వేసాయి. ఎమ్మి ఎమ్మి. ఏం పేరు పెడదాం బిర్యానీ? ఇది కూడా వాష్ చేసింది స్పెషల్ అనా? వాష్ చేసిన. పుదీనా కొంచెం హైమా. ఇదంతేనా? కలర్ఫుల్గా ఉంటుంది మంచిగా. వాళ్ళకు కూడా తినాలి. బిర్యానీ చేస్తే ఒక చిట్కా ఏంటి అని చెప్పాలరా. మనము ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటాం కదా, అది ఫ్రైడ్ ఆనియన్స్ అయిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ ఇప్పుడు సేమ్ మనం ఏ విధంగా నెయ్యి పోస్తున్నామో అది ఆ ఆయిల్ కూడా పైన వేసుకోవాలి. ఇట్లా ఆ ఆయిల్ వేసుకుంటే మంచి పుల్లలు పుల్లలు టేస్ట్గా ఉంటుంది. ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది, హోటల్ స్టైల్ ఉంటుంది ఫ్లేవర్. అదొక చిట్కా, తెలియని వారు తెలుసుకోండి, చేయండి. చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా పుదీనా వెయిటింగ్, బాయ్స్ వెయిటింగ్ తినడానికి. స్మెల్ అంటారు, స్మెల్ వస్తుంది. ఒకసారి ఒక ఫోటో తీసుకుంటాం.
అట్లా సగం కూడా తింటాడు మళ్ళీ తీసుకోవాలి మీరు రాత్రికి తీసుకోతాం కొద్దిగా అది అట్లనే అనిపిస్తుంది చిట్టి మీరు మంచిగా కూర్చుంటే అందుకే వాయిస్ ఇదే ఉంచుతా మరి మీ ఇష్టం మీరు ఏమన్నా మాట్లాడుకోండి ఓకేనా రండి రండి ఫాస్ట్గా ఆకలి అవుతుంది ఏం చిట్టి కానీ నేనైతే వాయిస్ ఇదే ఉంచుతా మరి జాగ్రత్త అరే కొంచెం చేపలను పెట్టురా చేపలను పెట్టు హీట్ కదా ఇది చూడండి వేడి వేడి బిర్యానీ ఏ విధంగా ఉందో చాలా పుల్లలు అయింది మొదట భయపడ్డా కదరా రైస్ మంచిగా కానీ కాకపోతే కొంచెం లావ్ అయింది అట్లనే ఉండాలి కొంచెం కళ్ళ ఇలా రెండే ఉన్నాయి మరి అవి నలిబొక్కలు రెండే ఉన్నాయి ఓకేనా కూర్చుంటే వీడియోకి ఎట్లా స్టార్ట్ అవుతుంది ఎట్లుంది చిట్టి చెప్పవరా బాగుందా ఓకే ఓకేనా బెటరేనా చూడేటు అరే వచ్చి ఎట్లుంది? ఇంకొక ప్లేట్ తీసుకొస్తావా చిన్నది తీసుకురా స్టార్ట్ చేయి అది కాదు నాకు వేయలేదు కదా. అయ్యో నీకు వేసిన నీకు పీసులు వద్దా నువ్వు వేరే ప్లేట్ తీసుకొచ్చుకో ఏ శ్రేష్ఠ మేము తింటాన్నాం చలో నాడు ఇట్లుంది ఈరోజు మా దావత్